శివునికి ఏ పుష్పాలతో పూజించాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుంది. ఎవరైతే కనీసం 8 పుష్పాలతో శివుణ్ణి పూజిస్తారో వాళ్ళకు కైలాస ప్రాప్తి కలుగుతుంది. శివ పూజకు అరణ్యంలో పూచినటువంటి పువ్వులకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. గన్నేరు, జిల్లేడు, ఉమ్మెత్తు, కలిగొట్టు, పెద్ద మొలక, మందారం, జమ్మి, గులాబీ, నందివర్ధనం, నాగకేసరం అనేటువంటి కొన్ని శివునికి ఇష్టమైనటువంటి పువ్వులు. శివ పూజకు సంబంధించినంతవరకు 1000 జిల్లేడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం. 1000 గన్నేరు పువ్వుల కంటే ఒక మారేడు దళం ఉత్తమం. 1000 మారేడు దళం కంటే ఒక తామర పువ్వు ఉత్తమం. 1000 తామర పువ్వుల కంటే ఒక పొగడ పువ్వు ఉత్తమం. 1000 పొగడ పువ్వుల కంటే ఒక ఉమ్మెత్తు పువ్వు ఉత్తమం. 1000 ఉమ్మెత్తు పువ్వుల కంటే ఒక ములక పువ్వు ఉత్తమం. 1000 ములక పువ్వుల కంటే ఒక తుమ్మి పువ్వు ఉత్తమం. 1000 తుమ్మి పువ్వుల కంటే ఒక ఉత్తరేణి పువ్వు ఉత్తమం. 1000 ఉత్తరేణుల కంటే ఒక దర్భ పువ్వు ఉత్తమం. 1000 దర్భ పువ్వుల కంటే ఒక జమ్మి పువ్వు ఉత్తమం. 1000 జమ్మి పువ్వుల కంటే ఒక నల్ల కలువ ఉత్తమం అని సాక్షాత్ శివపరమాత్మ చెప్పాడు. శివ పూజకు పువ్వులన్నింటిలోనూ నల్ల కలువ పువ్వు ఉత్తమోత్తమైనది. శివునికి 1000 నల్ల కలువ పూల మాలను అల్లి సమర్పించిన వారు శివునితో సమమైన పరాక్రమమైన గలవారే. 100,000 కోట్ల కల్పాలు నిత్య కైలాసంలో నివసిస్తారు.